కడప జిల్లా జమ్మలమడుగులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ వేల్పుల శివమ్మ దంపతులు పాల్గొన్నారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణాష్టమి విశిష్టతను, శ్రీకృష్ణ తత్వాన్ని అర్చకుడు కళ్యాణ శర్మ భక్తులకు వివరించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణుని భక్తితో నిండు మనసుతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటుందన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజని నిర్వహించి తులసీదళం స్వామికి సమర్పించి మన మనసులో కోరికలు స్వామి వద్ద విన్నవించుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలు సత్ఫలితాన్నిస్తాయి. అవి కూడా మంచి కోరికలైతే తప్పకుండా శీఘ్రంగా నెరవేరుతాయి. మనం సమర్పించే నైవేద్యం పైన కూడా ఒక తులసి పుష్పాన్ని సమర్పించి ఆ భగవంతుణ్ణి నమస్కరించుకోవాలి. ఎందుకోసమంటే సత్యభామ బంగారుతో తూస్తామనుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం ఒక తులసీ దళంతో మాత్రమే తూగలిగినాడు. అంత గొప్పవాడు పరమాత్ముడు. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా మురళి ఉంటుంది. ఆ మురళి శుద్ధంగా ఉంటుంది. ఎటువంటి లోపల ఏమీ లేకుండా ఏ విధంగా ఉంటుందో పూజించే మనసులు కూడా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే